ఒకరోజు నా టీచర్ గారు చెప్పారు, బాబు ఆర్ట్ వేయండి, మీ అందరికి గిఫ్ట్లు వస్తాయి. రియల్ పీస్ అంటే నిజమైన సమాధానము. రియల్ పీస్ అంటే ఏంటో మీ పిక్చర్లో ఉండాలన్నప్పుడు పిల్లలందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని నాన్నని అంకుల్ని అందరిని అడిగి నిజమైన సమాధానం అంటే ఎలా ఉండాలంటే చక్కగా కొబ్బరి చెట్లు ఉన్నట్టు, దాని కింద నీళ్లు ఉన్నట్టు, నది పక్కన పిల్లలందరూ ఆడుకుంటున్నట్టు వేశారు. మరికొంతమంది పిల్లలు బాతులు నీటిలో జలకాలు ఆడుతున్నట్టు, హంసలు మర్రి చెట్టు కింద పిల్లలు కూర్చున్నట్టు పచ్చకి కనిపిస్తుందో పక్కన నది నీళ్లు కనిపిస్తున్నాయి. మరికొంతమంది సాయంకాలము సూర్యుడు అస్తమిస్తున్న టైంలో చక్కగా పశువులన్నీ ఇంటికి వస్తూ ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. మరికొన్ని అడవిలో జింకలు అన్ని కూడా ప్రశాంతంగా ఉన్నట్టుగా వేశారు. ఎవరు గిఫ్ట్ వస్తూ చూడాలి, ఇప్పుడు జడ్జెస్ వస్తున్నారు. అయితే ఒక పిల్లోడు మాత్రం ఒక పిక్చర్లో సముద్రం ఒడ్డు నుండి చాలా మంది పారిపోతూ ఉన్నారు. గాలి తుఫాను, చెట్లన్నీ ఇలా వాలిపోతున్నాయి గాలికి. అది చూసిన వెంటనే, రే నేనేం టాపిక్ చెప్పానో తెలుసా అని టీచర్ అడిగాడు. నేను చెప్పింది ఏంటి, సమాధానంగా రియల్ పీస్ అనేటువంటి పిక్చర్ వేసుకుని రమ్మంటే నువ్వేంటి, అందరూ భయపడి కళ్ళన్నీ పెద్దవి చేసి భయపడిపోతూ ఆ గాలివానకు బెదిరిపోయి పారిపోతున్నారు జనం. ఇదేంట్రా గందరగోళంగా వేశావు పిక్చర్, అంటే నీకు అర్థం కాలేదా రియల్ పీస్ అంటే? అంటే ఆ యమనస్తుడు అన్నాడు, సార్ రియల్ పీస్ అనేటువంటిది నేను ఆ పిక్చర్ లో పెట్టాను, మీరు చూడండి ఒకసారి బాగా చూడమని. ఆ జడ్జెస్ దగ్గరకు వచ్చి చూశారు. గాలి తుఫాన్ వచ్చిన, సుడిగుండాలు, జీవితంలోకి ఎన్ని తల్లడిల్లిపోలే సమస్యలు వచ్చినా కదలకుండా రెండు ఉన్నాయి చూడండి, అవే రెండు పక్షులు. అలా ఉండగలిగితే అది నీ నిజమైన పీస్ అండి. అదండి రియల్ పీస్. అన్ని బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, వ్యాధి రోగములను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, శత్రువులను బట్టి కానీ, చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ నీ హృదయమో కలవరపడకూడదు. నువ్వు సమాధానం కలిగి ఉండగలిగితే అది దేవుడికి ఇచ్చే సమాధానం, దేవుడికి ఇచ్చే ధైర్యం. దేవుడు ధైర్యం ఇచ్చాడని అర్థం.